ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇవి చివరి దినాలు, కడవరి దినాలు, చాలా భయంకరమైన దుర్దినాలు కనుక ఈ దినముల యందు మనం సిద్ధపడుతూ ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుతూ మరికొంతమందిని ప్రభు కొరకు సిద్ధపరచవలసినటువంటి శ్రేష్టమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కొనసాగించాలని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఏమాత్రం సమయం అశ్రద్ధ చేయక పరిశుద్ధ వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసము వలన కలుగు నీతికి వారసుడాయను. చాలు. చదవండి లేఖన భాగములో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడై తెలియచేస్తున్న శ్రేష్టమైన మాట ఏంటంటే, నోవాహు గురించి తెలియచేస్తూ విశ్వాసుల యొక్క వీరుల లిస్టులో విశ్వాసులను ఒక్కొక్కరిని విశ్వాసమందు వారు ఎలా ఉన్నారు, దేవుని కొరకు వారు ఎలా విశ్వాస జీవితంలో స్థిరపడ్డారు, దేవుని గొప్ప కార్యాలు ఎలా చేశారు అనే విషయాలను తెలియచేస్తూ ఈ 7వ వచనంకి వచ్చేసరికి విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. తను మునిపెన్నడు తెలియని సంగతులు, వినని విషయాలు దేవుడు అతనికి తెలియచేశాడు. మునిపెన్నడు చూడని సంగతులను దేవుడు ఆయనకు తెలియచేసిన తర్వాత వాటిని బట్టి ప్రభు తనకు తెలియచేసిన దానిని బట్టి తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడంట. ఒక రక్షణ ఓడను సిద్ధము చేశాడు అని అక్కడ రాయబడింది. తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను అని రాయబడింది. ఆ ఓడలోనికి ఎంతమంది ప్రవేశించారు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచు ఉండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. చాలు. ఈ లేఖన భాగంలో దేవుని దీర్ఘశాంతం ఇంకా నిలిచి ఉండగా పూర్వము నోవాహు దినాలలో ఓడ సిద్ధపరచబడుచున్నప్పుడు అవిధేయులైన వారికి నోవాహు ఎట్లాగూ వెళ్ళి సువార్త ప్రకటించాడో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ కడవరి దినాల్లో సువార్త ప్రకటించి నోవాహు వెళ్ళిపోయినట్లుగా ఆయన వెళ్ళిపోయాడు. అయితే లేఖన భాగం ఏం చెప్తుందంటే, యేసు చెప్పినట్లుగానే రాకడ సమయంలో భూకంపాలు, జలప్రళయాలు, సముద్రంలో మార్పులు, ఆకాశంలో మార్పులు, జనం మీదకి జనము, రకరకాల పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి.
హత్యలు మానభంగాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కడవరి దినాలలో నోవాహు దినాల్లో ఎట్లా ఉందో మనుష్య కుమారుని దినములో కూడా అలాగే ఉందంట. మరి మనుష్య కుమారుని దినములు ఎలాగుందో ఇప్పుడు ఈ తరంలో కూడా అలాగే ఉన్నారు ప్రజలు. అంటే తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లాడుచు వారి సొంత కార్యాలు చూసుకొనుచు వారి సొంత పోకడ పోతున్న కడవరి దినాల్లో ఉన్నాం మనం. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ ఓడలోనికి 8 మంది మాత్రమే వెళ్ళి రక్షణ పొందారట. ఎంతమంది? 8 మంది మాత్రమే ఓడలోనికి వెళ్ళి రక్షణ పొందారు. మరి మిగతా వారందరూ కూడా నోవాహు దినాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మరణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తన ఇంటి వారి కొరకు నోవాహు ఓడను సిద్ధం చేశాడు. ఆ ఓడ పేరేంటి చెప్పండి? రక్షణ ఓడ. ఓడ పేరేంటి? రక్షణ ఓడ. రక్షణ ఓడను సిద్ధం చేసి తన ఇంటి వారిని దానిలోనికి పిలుచుకున్నాడు. అనేక మందిని పిలిచాడు, కానీ వచ్చినది మాత్రం 8 మంది మాత్రమే. ఈ కడవరి దినాల్లో కూడా ప్రభు వాక్యోపదేశం ద్వారా, సువార్త ద్వారా, సభల ద్వారా, సాక్ష్యాల ద్వారా, టీవీల ద్వారా, రేడియోల ద్వారా, రకరకాల వర్తమానాలు, యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, మెసేజ్ల ద్వారా దేవుడు నీకు తెలియచేస్తూనే ఉన్నాడు. ఆయన రాకడ సమీపంగా ఉంది, సిద్ధపడు సిద్ధపడు సిద్ధపడమని నీకు తెలియజేస్తూనే ఉన్నాడు. నేటి దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే బుద్ధిగల 5 కన్యకలు, బుద్ధి లేని 5 కన్యకల వలె ఉన్నారు. బుద్ధిగల కన్యకలు తమ దివిటీల్లో నూనె తక్కువ కాకుండా చూసుకొని ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ పెండ్లి కుమారుని స్వరం కొరకు కనిపెట్టుకుని ఉంటే, మిగతా 5 బుద్ధి లేని కన్యకలు తమ దివిటీల్లో నూనె ఆరిపోతున్న సంగతి కూడా గ్రహించకుండా వారు నిద్రమత్తులో జారుకున్నట్లుగా నేటి దినాలలో అనేక మంది ఆత్మీయ జీవితంలో పతనమవుతూ వస్తున్నారు. జీవించుచున్నవన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నీవు మృతుడవే అన్నట్లుగా అనేక మంది ఆత్మీయ జీవితంలో సచ్చిన స్థితిలో ఉన్నారు, మరణించిన స్థితిలో ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఓడలోనికి 8 మంది ప్రవేశించారట. ఇప్పుడు మనం చూద్దాం దేవుని వాక్యంలో నోవాహు తన ఇంటి వారి అందరి కొరకు రక్షణ ఓడను సిద్ధము చేసి ఉన్నాడు. మరి నీవు నీ ఇంటి వారి కొరకు ఏం సిద్ధం చేస్తున్నావు? నీవు నీ ఇంటి ప్రజల కొరకు ఏం సిద్ధం చేస్తున్నావు? కన్న తల్లి తన బిడ్డల కొరకు పొద్దున్నే లేచి ఆహారం సిద్ధపరిచినట్లుగా దేవుడు నీ కొరకు ప్రతిదినము ఏవి కావాలో అవి సిద్ధపరుస్తూ నీ ముందుకు తీసుకువస్తున్నాడు కదా. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు వారు ఇంకనూ లేవక మునిపే వారికి కావలసిన ఆహారమును పాలెములో దేవుడు సిద్ధముగా చేసి ఉంచాడు. వారు ఉదయకాలమే లేచి ఆ మన్నాను సమకూర్చుకొని కడుపు నిండా తినేవారు. కష్టపడవలసిన పని లేదు, వంట చేసుకోవాల్సిన అవసరం లేదు, కట్టలేరుకొని రావాల్సిన అవసరం లేదు. ఉదయకాలం లేవడమే ఆలస్యం. శుభ్రంగా బ్రష్ చేసుకొని ఆ యొక్క మన్నాను కడుపు నిండా తినడమే. మధ్యాహ్నం కూడా ఉంటుంది ఆ మన్నా, మధ్యాహ్నం కూడా తినడమే. రాత్రికి ఉంటుంది, రాత్రికి కూడా తినడమే. కానీ ఉదయకాలమే ఆ మన్నా ఉండదు. ఒకవేళ దాచుకుంటే అది పాడైపోతుంది. ఏ దినమునకు కావలసిన ఆహారం దేవుడు ఆ దినమునకు వారికి సమకూర్చుతూ ఉన్నాడు. కానీ వారు తిని, దేవుడిచ్చిన ఆహారాన్ని తిని, దేవుడిచ్చిన బలాన్ని పొందుకొని వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా లేరట. వారికి ఇష్టం వచ్చిన త్రోవలో తొలగిపోయారంట. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడు 10వ అధ్యాయంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులన్నీ మనకు దృష్టాంతములుగా వ్రాయబడి ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలనే చాలు.
11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న అదిగో యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు రాయించి ఉంచాడట. వారు తిని త్రాగి ఆడుటకు లేచారు, దేవునికి విరోధముగా మాట్లాడడం ప్రారంభించారు, దేవునికి విరోధంగా నడుచుకోవడం ప్రారంభించారు. కనుక మనం ఆ విధంగా ఉండకూడనట్లుగా మన జీవితాల్లో మనం ప్రతిదినం మనం సరి చేసుకుందాము గాక. ఆమేన్, హల్లెలూయా. నోహు తన ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేశాడు. మరి నీవు నీ ఇంటి వారి కొరకు ఏం సిద్ధం చేస్తున్నావు? నీవు నీ కుటుంబం కొరకు ఏం సిద్ధపరుస్తున్నావు? నీవు నీ కుటుంబస్తుల కొరకు సిద్ధపరచవలసినది ఏంటి? ఏమి సిద్ధపరుస్తూ ఉన్నావు? చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. గెహాజీ ఉన్నాడు, మనందరికీ తెలుసు. గెహాజీ ఏం సంపాదించాడు? ఆస్తిని సంపాదించుకున్నాడు. ఏం సంపాదించుకున్నాడు? ఆస్తి. ఆత్మలు సంపాదించవలసినటువంటి గెహాజీ ఆస్తిని సంపాదించుకున్నాడు. ఈ రోజుల్లో అనేక మంది ఆత్మలు సంపాదించడానికి బదులుగా ఆస్తులు సంపాదించుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యంలో రాయబడింది, ఆస్తిని సంపాదించుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆస్తిని సంపాదించుకున్నటువంటి గెహాజీ తన ఇంటి వారికి ఏం తీసుకొచ్చి పెట్టాడండి? కుష్టును తీసుకొని పెట్టాడు. తను ఆస్తి కొరకు పరుగులెత్తాడు, ఆస్తి కొరకే జీవించాడు, ఆస్తి కోసమే సేవలోనికి వచ్చాడు. కనుక ఆస్తి వలన తనకేం సంపాదించి పెట్టాడు? తన ఇంటి వారికి కుష్టు వ్యాధిని సంపాదించాడు. కనుక మన జీవితంలో ఆస్తి కోసం పరుగులెత్తి 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 చాలామంది రోగం తెచ్చుకుంటున్నారు, వ్యాధి తెచ్చుకుంటున్నారు, సమస్యలు తెచ్చుకుంటున్నారు, అనారోగ్యం తెచ్చుకుంటున్నారు, అప్పుల సమస్యల్లో కూరుకుపోతున్నారు, అపనందుల పాలై అవమానాలకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కనుక నీ ఇంటి వారి కొరకు ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేం సిద్ధపరుస్తున్నావు? ఏమి సిద్ధపరుస్తున్నావు? నోహు తన ఇంటి వారి కొరకు రక్షణ సిద్ధపరిచాడు. నీవు నీ ఇంటి వారి కొరకు రక్షణ సిద్ధపరుస్తున్నావా? నీవు నీ ఇంటి వారి కొరకు మంచి విషయాలు సిద్ధపరుస్తున్నావా? దేవుని వాక్యం మనం చూస్తున్నాం కదా. గెహాజీ ఆస్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసి చివరిగా తన ఇంటి వారందరికీ కుష్టు సంపాదించాడు. తన ఇంటి వారందరూ కూడా కుష్ఠరోగం వచ్చింది. తన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుష్ఠరోగంతో బాధపడవలసి వచ్చింది. కుష్ఠరోగంతోనే మరణించాల్సి వచ్చింది. ఆస్తి ముఖ్యం కాదు, ఐశ్వర్యం ముఖ్యం కాదు, అంతస్తులు ముఖ్యం కాదు. నీ ఆత్మీయ జీవితం నీకు ఎంతో ప్రాముఖ్యం. మార్గమే తెలియక చాలామంది మార్గం తప్పి తిరుగుతూ ఉన్నారు, విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నారు, ఎటు పడితే అటు ప్రయాణం చేస్తున్నారు. ఆత్మ సంబంధమైన విషయముల మీద దృష్టి ఉంచక శరీర సంబంధమైన విషయముల మీద దృష్టి పెడుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారంట, శరీరానుసారులు శరీర విషయముల మీదే మనసు పెడతారట. నువ్వు శరీర సంబంధమైన మనిషివైతే నువ్వు శరీర సంబంధమైన విషయాల మీదే మనసు పెడతావు. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివైతే ఆత్మ సంబంధమైన విషయముల మీద నువ్వు మనసు పెడతావు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే మీరు దృష్టిని నిలుపండి. పైనున్న వాటిని వెదకండి, పైనున్న వాటిని కోరుకొనండి. కనుక మనం పరసంబంధమైన వ్యక్తులము, ఆత్మీయ బిడ్డలం. పరసంబంధమైన వాటిని మనం వెదకాలి, వాటినే ధ్యానించాలి, వాటినే తలపోసుకోవాలి, వాటి కోసం మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ఆకాను ఏం చేశాడండి? ఆకాను తన సంతానమంతటికి అగ్నితో కాల్చబడడానికి సిద్ధం చేశాడు. రాళ్లతో కొట్టబడి అగ్నితో కాల్చబడ్డాడు. ఆకాను ఆశించాడు. దేవుడు వద్దు అన్నదాన్ని ఆశించాడు. దేవుడు ముట్టవద్దు అన్నదాన్ని ముట్టుకున్నాడు. దేవుడు కోరుకోవద్దు అన్నదాన్ని కోరుకున్నాడు. వెళ్ళొద్దు అన్న ప్రదేశానికి వెళ్ళాడు.
నేటి దినాల్లో అనేక మంది ఆకాను వంటి భక్తులు తయారయ్యారు, గెహజీ వంటి భక్తులు తయారయ్యారు. ఈ కడవరి దినాల్లో నువ్వు ప్రభు కోసం ప్రభు వలె బ్రతకాలి, ప్రభు వలె జీవించాలి, కానీ మనుషులను నీకు మాదిరిగా పెట్టుకోకూడదు. పలానా వ్యక్తి నాకు మాదిరి అండి, ప్రభువే నీకు మాదిరిగా ఉండాలి తప్ప మనుషుడు ఎవడు నీకు మాదిరిగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తున్నట్లయితే ఆకాను తన సంతతి అంతటికి రాళ్లతో కొట్టి వారిని అగ్నిలో కాల్చివేసినట్లుగా దేవుని వాక్యం రాయబడింది. అగ్నిని సిద్ధం చేశాడు, ఆరని అగ్నిని సిద్ధం చేశాడు. ఎంత ఘోరమైన సంగతులండి ఇవన్నీ. మనకు దృష్టాంతములుగా వ్రాయబడి ఉన్నాయి. యుగాంతమందున మనకు వారిని గురించి తెలియచేయడానికి పరిశుద్ధాత్ముడు రాయించి ఉంచాడు. ఇదిగో నీ పితరులు ఇలా నడుచుకున్నారు, ఇదిగో నీ పూర్వీకులు ఇలా జీవించారు, ఇదిగో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలిగాయి, ఇదిగో ఇలా వంకర తింకరగా నడిచిన వారి జీవితాల్లో ఈ విధమైన స్థితిగతులు కలిగాయని దృష్టాంతముగా దేవుడు మనకు తెలియచేశాడు. కనుక మనం కూడా మన జీవితాలను సరిచేసుకొని చక్కదిద్దుకొని పాపం వైపు మళ్లించక, అపవిత్రత వైపు తిరగక, మా మనసాక్షిని కాపాడుకొనుచు శ్రేష్టమైన దేవుని వాక్యం వైపు మన మనసును త్రిప్పుకొని పాపమును విడిచిపెట్టి జీవం గల దేవుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో మన ఇంటి వారి కొరకు శ్రేష్టమైన ఆశీర్వాదములను మనము సమకూర్చుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. మరొక వ్యక్తిని కూడా మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. వారెవరయ్యా అంటే కోరాహు కుమారులు. ఎవరు వారు? కోరాహు కుమారులు. చూడండి, పరిశుద్ధ గ్రంథం సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 32వ వచనం. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతోనే పాతాళములో కూరుకొని పోయిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనల్ని మృంగివేయమునేమో అనుకొని పారిపోయిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నోవాహు కోరాహు కుమారులు వారందరినీ కూడా భూమి ఏం చేసింది? మృంగివేసింది. ఎందుకు భూమి మృంగివేసింది? సేవకుని మాట వినలేదు, మోసే మాట వినలేదు, నడిపించే నాయకుని మాట వినలేదు. ఈ రోజులు అనేక మంది నడిపించుతున్న నాయకుల మాట వినకుండా, దైవజనుల మాట వినకుండా, దేవుని వాక్యం వినకుండా వారి చెవులు పెడచెవులు పెట్టుకొని ఇష్టానుసారమైన బ్రతుకుతున్న వారందరికీ ఒక దినము రాబోతుంది. ఆ దినమున కోరాహు కుమారులను భూమి మృంగివేసినట్లుగా మరణం వారిని మృంగివేయబోతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు, మాట వినని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని వ్రాయబడింది. ఈ లేఖనములు మనం చూస్తున్నప్పుడు కోరాహుతో ఉన్నటువంటి కుమారులందరూ కూడా వారందరూ కూడా సమాజమునకు విరోధముగా, దేవుని సంఘానికి విరోధంగా నడుచుచూ మాట్లాడుచూ ఉన్నందువలన భూమి నోరు తెరిచి వారిని ప్రాణముతోనే మృంగివేసింది. వారు భూమి మీద లేకుండా వారు పాతాళమునకు దిగిపోయారు. ఆ భయము వారందరికీ, ఇశ్రాయేలు ప్రజలందరికీ కలిగిందంట. భూమి మనల్ని కూడా మృంగివేస్తదేమోనని భయముతో వారందరూ ఏమయ్యారు? పారిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అబీనాదాబు, దాతాను వారందరూ కూడా పారిపోయారు. వారందరూ కూడా మృంగివేయబడ్డారు. కనుక మన జీవితంలో దేవుని శిక్ష, దేవుని కోపము, దేవుని యొక్క భయంకరమైన ఉగ్రత నీ మీద రాకమునిపే
నువ్వు జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతో ఉంది. దేవుని కోప దినము, ఆ దినం మహాభయంకరమైన దినం. ఆ దినమున ఏ నరుడు కూడా, ఏ మనుషుడు కూడా తప్పించుకోలేడండి. ఆ దినమున ఏ వ్యక్తి కూడా పాతాళము తప్పించుకోలేడు. ఆ దినము ఎంతో భయంకరమైన దినములు. అవి పాతాళమును, మనుషులందరినీ కూడా మృంగివేయబోతున్నటువంటి దినములు. కనుక నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించుకొని, ప్రభువా నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను, నన్ను నీ రాకడ కొరకు సిద్ధపరచు, ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా నన్ను నడిపించు, నీతిగా నోహు వలె నడుచుకోవడం కృప చూపించమని నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు దేవుని ఎదుట నిందారహితమైన జీవితం చేయగలిగితే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కయ్యూను దేవునికి విరోధంగా జీవించాడు. కయ్యూను మీదకి దేవుని శాపం వచ్చింది. దేవుడే కయ్యూనుకు ముద్ర వేశాడు. అతని కొరకు భయంకరమైన శిక్ష విధించబడింది. అయితే కయ్యూన్ని ఎవరు చంపుతారో వారి మీదకి 70 అంతలు శిక్ష విధించబడినని దేవుడు సెలవిచ్చాడు. కనుక కయ్యూన్ని ఎవరు చంపకూడదు. చంపితే కయ్యూనుకు మించినటువంటి శిక్ష వారి మీదకి వస్తుందని దేవుని వాక్యంలో తెలియచేయబడతా ఉంది. కనుక మనము శిక్ష తప్పించుకునే వారిగా ఉండాలి, కానీ శిక్షను అనుభవించే వారిగా ఉండకూడదు. ఏ శిక్ష? దేవుని యొక్క శిక్షను తప్పించుకునే వారిగా ఉండాలి. ఇంకా మనం దేవుని వాక్యంలో చూస్తున్నట్లయితే మనము మన ఇంటి వారి కొరకు ఏమి సిద్ధపరుస్తున్నాం? గెహజీ సిద్ధపరిచినట్లుగానా, లేకపోతే ఆకాను సంపాదించినట్లుగానా? ఏమి సంపాదిస్తున్నాం? కయ్యూను తన ఇంటి వారి కొరకు శాపాన్ని తెచ్చినట్లుగా, శిక్ష తెచ్చినట్లుగా నువ్వు నీ ఇంటి మీదకి శిక్ష తెస్తున్నావేమో. దేవునికి విరోధంగా పారిపోతున్న యోనా తన యొక్క వాడలో ఉన్న వారందరి మీదకి శిక్ష తీసుకుని వచ్చాడు. దేవునికి విరోధముగా నువ్వు పారిపోతున్నప్పుడు, దేవునికి విరోధముగా నువ్వు నడుస్తున్నప్పుడు, దేవునికి విరోధంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబం వేధించబడుతుంది, నిన్ను బట్టి నీ కుటుంబం పతనమవుతుంది, నిన్ను బట్టి నీ కుటుంబంలో కన్నీళ్లు, శాపం, విలయతాళం చేస్తూ ఉంటాయి. నిత్యము వారి కన్నుల ఎదుట ఎప్పుడు చూసినా క్షేమము లేక కన్నీళ్లే వారికి అన్నపానాలుగా వారు భుజిస్తూ, ఇది నా కర్మ, ఇది నా తలరాత, దేవుడు నాకు ఇంతే రాసి పెట్టాడని వారు ఎంతో కుమిలిపోవలసిన పరిస్థితి వస్తూ ఉంది. కనుక నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించుకొని నిన్ను బట్టి నీ కుటుంబం మీదకి శిక్ష రాకుండా నువ్వు తప్పించబడాలని ప్రభువు నీకు తెలియచేస్తూ ఉన్నాడు. కయ్యూను దేవునికి విరోధముగా చేసినందువలన తన మీదకి శిక్ష వచ్చింది, తన ఇంటి వారందరికీ కూడా శిక్ష కలుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నోవాహు తన ఇంటి వారి కొరకు ఏం సిద్ధం చేశాడు? చెప్పాలందరూ ఏం సిద్ధం చేశాడు? ఏం సిద్ధంపజేశాడు? రక్షణ ఓడను సిద్ధం చేశాడు. ఆ రక్షణ ఓడలోనికి ఎంతమంది వెళ్ళారు? 8 మంది ఓడలోనికి చేర్చబడ్డారు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఆ ఓడ దేనికి సాదృశ్యంగా ఉందంటే జీవం గల దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. జీవం గల దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. రక్షణ ఓడ ప్రజలను రక్షించి నిత్య రాజ్యానికి చేర్చే జీవం గల దేవుని సంఘానికి నోహు ఓడ సాదృశ్యంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఓడలు చాలా ఉన్నాయి, కానీ నోవహు ఓడ ఒక్కటి మాత్రమే విలువైనది, శ్రేష్టమైనది. అది పైకి లేచింది, పైకెత్తబడింది, పైన నడిచింది. ఈ 3 అనుభవాలు కలిగిన ఓడది. నేటి దినాల్లో అనేక ఓడలు ఉన్నాయి, కానీ పైకి లేచే ఆ రక్షణ ఓడలో నీవు ఉన్నావా? పైకి ఎత్తబడే ఆ రక్షణ ఓడలో నీవు ఉన్నావా? పైన నడిచే, పరలోకములు నడిచే ఆ అనుభవం కలిగిన ఓడలో నీవు ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. అలాగే ఇంకా చెప్పాలంటే చాలా పొదలు ఉన్నాయి, కానీ ఒక్క పొద మాత్రమే మండుచుంది. ఎన్నో ఓడలు ఉన్నాయి, ఒక ఓడ మాత్రమే పైకెత్తబడినట్లుగా. ఎన్నో పొదలు ఉన్నాయి, కానీ ఒక పొద మాత్రమే మండుచు ప్రకాశిస్తూ ఉంది. ఎన్నో ఎముకలు ఉన్నాయి భూమి మీద, కానీ ఒక్క ఎముక మాత్రమే గొప్ప జయాన్ని చూడగలిగింది. అదే జీవం గల దేవుని సంఘముకున్న బలం. హల్లెలూయా. ఎన్నో ఎముకలు ఉన్నాయి, కానీ
దేవుని శక్తి చేత నింపబడిన ఒకే ఒక ఎముక, ఆ గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపగలిగాడు శాంసన్. కారణం తెలిసిన దానిలో బలం ఉంది. దానిలో ఏముంది? బలం. నీ జీవితంలో కూడా దేవుని బలము లేని సంఘములో, దేవుని శక్తి లేని సంఘములో, దేవుని జీవము లేని సంఘములో నువ్వు ఎంతకాలం ఉన్నా నీవు ఆత్మీయ క్షేమాభివృద్ధిని పొందలేవు. మన జీవం గల దేవుని సంఘానికి దృశ్యాలు ఏమిటి? చాలా విషయాలు ఉన్నాయి. చూకి ఒక్కడు మాత్రం చెప్తాను. ఆ జీవం గల దేవుని సంఘంలో దేవుడు ఉన్నట్లయితే ఆ సంఘంలో దురాత్మలకు చోటు ఉండదు, దయ్యాలకు చోటు ఉండదు. ఎటువంటి వ్యక్తులైనా, ఎంతటి దయ్యాల చేత పీడించబడుతున్న వారికైనా ఆ మందిరంలోనికి రాగానే వారికి విడుదల కలగాలి. అదే జీవముల దేవుని సంఘానికి సాదృశ్యం. ఒక సాదృశ్యాన్ని మాత్రమే చూపించాను, ఇంకా చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొకసారి జీవం గల దేవుని సంఘం ఎలాగుండాలో మీకు తెలియచేస్తాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమైన సంఘం. ఆ సంఘములో సత్యం ఉంటుంది. సత్యమును గుర్చిన ఆసక్తి, సత్యమును గుర్చినటువంటి జ్ఞానం ఆ సంఘములో ఎప్పుడూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ రాయబడినటువంటి నోహు వాడ అనే సంఘానికి 3 అంతస్తులు కలిగిన సంఘం ఇది. ఎన్ని అంతస్తులు? 3 అంతస్తులు, 3 భాగాలు. స్టెప్ బై స్టెప్ 3 అంతస్తులు, 3 భాగాలు కలిగిన సంఘంగా ఇది నోహు వాడ మనకు కనబడుతూ ఉంది. అంటే అర్థం ఏంటి? 3 భాగాలు. దాని కొలతలు చాలా ప్రత్యేకమైనవి. నోహు యొక్క ఓడ కొలతలు ప్రత్యేకమైనవి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. 3 అంతస్తులు, 3 భాగాలు. అంటే తండ్రికి, కుమారుడైన యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నటువంటి సంఘం అది. కొన్ని సంఘాలు చూడండి, యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదని సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు యేసు ప్రభు మాత్రమే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కాదు అనే సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలలో తండ్రి కుమార లేడు, పరిశుద్ధాత్ముడు మాత్రమే ఉన్నాడు. అట్లా రకరకాల విచిత్రమైనటువంటి బోధలు కలిగిన సంఘాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు చెప్పాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిసం ఇవ్వండి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నిటిని తెలియచేయండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ఆదిలో నేను రహస్యంగా మాట్లాడిన వాడని కాను, ఎదుగో ఇప్పుడు తండ్రియు ఆయన ఆత్మయు నన్ను లోకమునకు పంపెను. ప్రభు యేసుక్రీస్తుని లోకానికి తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి పంపించారు. పరిశుద్ధాత్ముడు, చాలా మంది అనుకునేది ఒక శక్తి అనుకుంటారు. పరిశుద్ధాత్ముడు శక్తి మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తి, శక్తి కలిగిన వ్యక్తి. ఆయన వచ్చినప్పుడు అని యేసు ప్రభు చెప్పారు. ఆయన అంటే ఒక మనుషుని గురించి మాట్లాడుతాం. ఆయన వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. సర్వసత్యములోనికి. పరిశుద్ధాత్ముడు ఎవరు? శక్తి కలిగిన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. త్రియేక దేవుడు. చాలాసార్లు చెప్పాను మీకు. ప్రాణము, ఆత్మ, శరీరము, ఈ 3 కలిస్తేనే నేను. నాకు పెట్టబడిన పేరేంటి? విజయ్. అర్థమవుతుందా? ఈ దేహానికి పెట్టబడిన పేరు విజయ్. కానీ ఇందులో 3 భాగాలు ఉన్నాయి: ప్రాణము, ఆత్మ, శరీరము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనము సత్యమును గ్రహించేవారుగా ఉండాలి. ఆ సంఘము సత్యమునకు సాక్షి కలిగిన సంఘము. అది 300 పొడుగు ఉన్నటువంటి
300 మూరలు కలిగినటువంటి ఓడ. అంటే అర్థం తెలిసిన జయ జీవితానికి సాదృశ్యం. ఆ ఓడ జయ జీవితానికి సాదృశ్యం. సంఘము, జీవము గల దేవుని సంఘము జయ జీవితానికి సాదృశ్యం. మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు 300 మందితోనే యుద్ధానికి వెళ్ళారు. వారందరూ కూడా యుద్ధానికి 1000 మంది బయలుదేరారు, కానీ వారిలో అందరూ జయ జీవితాన్ని చేయలేకపోయారు. ఈ 300 మంది మాత్రమే గిద్యోనుతో కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు 300 మంది మాత్రమే కుక్క గతికినట్లుగా నీళ్లను గతికి జయం పొందారు. వారితోనే యుద్ధానికి వెళ్ళినప్పుడు, మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు గొప్ప జయమును వారు చూడగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మనందరి జీవితంలో జయ జీవితాన్ని చూడాలంటే జయించగలిగిన సంఘములో మనం ఉండాలి. ఏ సంఘంలో ఉండాలి? జయించగలిగిన సంఘములో ఉండాలి. జయించుచున్న సంఘం ఏది? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు 10 మంది ఓపికతో పరిగెడుతున్న జీవము గల దేవుని సంఘం. కొంతమంది సంఘాలు చూడండి, పేరుకు మాత్రమే మందిరాలు, కానీ మందిరాల్లో విశ్వాసం ఉండదు. విశ్వాసంలో విశ్వాసం ఉండదు. మొదట సేవకుల్లోనే విశ్వాసం ఉండదు. విశ్వాసం లేని సంఘాలు, విశ్వాసం లేని భక్తి జీవితం. కనుక యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, అంత్య దినములందు నేను మరలా తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసుల విశ్వాసము కనుగొందునా. విశ్వాసుల పేరుకు కానీ విశ్వాసము లేకుండానే బ్రతుకుతున్నారు. దేవుని మీద ఆధారపడకుండానే బ్రతుకుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనం. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి వాడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. 40 దినములు ప్రచండమైన వర్షం కురియుట ద్వారా ఆ జలములు విస్తారముగా భూమి మీదకి పొర్లినందున వాడేం చేసిందంట? పైకి. చదవండి ఆ మాట. అది భూమి మీద నుండి పైకి లేచెను. అది భూమి మీద నుండి పైకి లేచెను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆ ఓడ భూమి మీద నుండి పైకి లేచెను. భూమి మీద నుండి పైకి లేచే సంఘం ఒకటి ఉంది. సార్వత్రిక సంఘాలన్నిటిలో కూడా దేవుని చిత్తాన్ని జరిగిస్తున్న సంఘం అది భూమి మీద నుండి ఒకరోజు పైకి లేవబోతుంది. భూమి మీద నుండి ఒకరోజు అది పైకి ఆకర్షించబడి వెళ్ళిపోబోతుంది. కనుక మనము జీవం గల దేవుని సంఘంలో జీవిస్తున్న మనము గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఇహలోకానికి సంబంధించిన వ్యక్తిని కాను. నా రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. నా బ్రతుకు ఇక్కడ కాదు. నా శాశ్వత జీవము ఇక్కడ కాదు. నేను పైకెత్తబడవలసిన వ్యక్తి. నేను గుర్తుపెట్టుకోవాలి. ఒకరోజు ఒక వ్యక్తి, ఒక వేటగాడు కొండల మీదకి ఎక్కాడంట. కొండలపైకి ఎక్కితే అక్కడ ఒక గూడు కనబడింది. ఆ గూట్లో కొన్ని గుడ్లు కనబడితే ఆ గుడ్లు తీసుకొచ్చేసి తన ఇంట్లో ఉన్నటువంటి కోడి, పొదుగుతున్నటువంటి కోడి కింద వేసాడండి. ఆ కోడి ఆ గుడ్డులను పొదిగింది. పొదిగిన తర్వాత అది కూడా పిల్ల అయింది. కోడి పిల్లలతో పాటు ఆ పిల్ల కూడా తిరుగుతూ ఉంది. కానీ కోడి పిల్లలు తిన్నట్లుగా తింటలేదు. కోడి పిల్లలు ఏం చేస్తే ఎక్కడ పడితే అక్కడ దూకొని పురుగులు ఏరుకొని తింటూ ఉంటాయి. కానీ ఇది మాత్రం కాళ్ళతో దువ్వటం లేదు, పురుగులు ఏరుకొని తినటం లేదు. తర్వాత అది పెరుగుతూనే ఉంది. దాని అరుపు వేరుగా ఉంది, కోడి పిల్లల అరుపు వేరుగా ఉంది.
దాని నడక వేరుగా ఉంది, వీటి యొక్క నడక వేరుగా ఉంది. అయితే ఒక రోజున ఆకాశంలో పైన తిరుగుతుంటే ఆ పక్షిరాజు అలా తిరుగుతూ 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 ఒక్కసారిగా ఆ కోడి పిల్లల స్థలానికి అలా వచ్చి అలా ఎగిరి వెళ్ళిపోయిందంట. అప్పుడు ఈ ప్రత్యేకంగా ఉన్నటువంటి యొక్క పక్షి పిల్ల దాన్ని చూసి అనుకుందంట, నేను కూడా అలా ఎగిరిపోవాలనుకుందండి, నేను కూడా అలా ఎగిరిపోవాలనుకుందంట. 2-3 సార్లు ప్రయత్నం చేసింది, కొంచెం ఎగిరింది. తర్వాత మరలా కొన్ని నెలల తర్వాత అది మెల్లగా 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 ఎగురుతూ ఎగురుతూ ఒక రోజున అది ఆకాశంలోనికి రివ్వున ఎగిరిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతకీ ఆ పక్షి గుడ్డు, ఆ యొక్క గుడ్డు ఏంటి తెలుసునా? డేగ గుడ్డు, పక్షిరాజు గుడ్డు. ఈగల్ అంటారు చూడండి, ఈగ యొక్క గుడ్డు తీసుకొచ్చి పొదిగించాడు. అది పైన 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 ఎగిరేది కనుక, అది భూ సంబంధమైనది కాదు కనుక, అది ఎప్పటికైనా అక్కడ ఎగరాల్సింది కనుక దాని అరుపు వేరుగా ఉంది, దాని నడక వేరుగా ఉంది, దాని తిండి వేరుగా ఉంది, దాని యొక్క విధానమే వేరుగా ఉంది. ఎదిగిన తర్వాత అది ఎగిరిపోయింది, ఆకాశ గగనంతరాలు తిరుగుతూ సంచరిస్తాము. దేవుని బిడ్డలమైన మనం కూడా ఒకరోజు పైకి ఎగిరిపోతాం. ఒకరోజు ఆయన స్వరం మనకు వినబడుతుంది, ఉన్న పాటును మనం పైకెత్తబడతాం, ఉన్న పాటును మనం పైకెత్తబడతాం, కనురెప్ప పాటులో మనం మాయమైపోతాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 32వ వచనం. యోహాను సువార్త 3:32 చదవాలి త్వరగా. తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చును, ఆయన సాక్ష్యం ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. 3:32 ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలతలు లేకుండా ఆత్మను అనుగ్రహించును. 31 పైనుండి వచ్చువాడు, అదిగో పైనుండి వచ్చువాడు, అందరికిని పైనున్నవాడు, అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చువాడు, భూమి నుండి వచ్చువాడు, భూ సంబంధమైన సంగతుల గురించే మాట్లాడతాడు. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా ఉన్నవాడు కనుక తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యమిస్తూ ఆయన సాక్ష్యము సత్యమైనది, ఆయన సత్యవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన పైనున్నవాడు, అందరికీ పైనున్నవాడు, అన్నిటికీ పైనున్నవాడు. అన్ని నామముల కన్నా ఆయన నామం పైనున్న నామం, ఉన్నతమైన నామం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన ఏమని సెలవిస్తున్నాడు అని అంటే, నేను పైకెత్తబడతాను, నేను పైకెత్తబడినప్పుడు అందరినీ పైకి నా యొద్దకు ఆకర్షించుకుంటాను, భూమి మీద నుండి వారందరినీ పైకి ఆకర్షించుకుంటాను అని ప్రభు చెప్తున్నారు. లోక సంబంధమైన ఆకర్షణ ఏంటి? నేత్రాశ, జీవపుడంబం, శరీరాశ. ఇవి లోక సంబంధమైనవి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవి లోకం, పాపం, ఇవన్నీ లోకం. కానీ పైనున్న వాటిని మనం వెతకాలి, పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి, పైనున్న వాటితోనే మనం జీవించాలి. పైన ఏమున్నాయి? కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. కొలసి రాసిన పత్రిక 3:21. కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండానట్లు వారికి కోపం పుట్టింపకుడి. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడుచు 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే గాని
భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మనం మృతి పొందాం. ఎప్పుడు మృతి పొందాం? బాప్తిసం తీసుకున్నప్పుడే మృతి పొందాం. శరీర సంబంధమైన కార్యముల విషయమే మనం మృతి పొందాం. క్రీస్తుతో కూడా మనం లేపబడ్డాం. ఎప్పుడైతే మనం క్రీస్తు కోసం మృతి పొందామో, ఎప్పుడైతే క్రీస్తు కొరకు మనం లేపబడ్డామో, మన జీవం క్రీస్తులో దాచబడింది. కనుక మనం పైనున్న వాటిని వెదకాలి. పైనున్న వాటి మీదే మనసు పెట్టుకోవాలి. పై సంబంధమైన వాటి మీద మనం ధ్యానం ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం నిత్యము కూడా పైకి ఎత్తబడే అనుభవంలో ఉండాలి. పైకి లేచే అనుభవంలో ఉండాలి. ఎప్పుడు కూడా భూ సంబంధమైన వ్యక్తులుగా ఉండకూడదు. మరొక మాట మీకు తెలియజేస్తాను. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం. నాశనకరమైన గుంట నుండి, 40వ అధ్యాయము 2వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదముల బండ మీద నా అడుగులను స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపముగా క్రొత్త కీర్తన నా దేవుడు నా నోట నుంచెను. చాలు, దేవునికి స్తోత్రం. రెండవది మనం చూస్తున్నట్లయితే నోహు ఓడ పైకెత్తబడింది. నోహు ఓడేమైంది? పైకెత్తబడింది. పైకెత్తబడి ఎక్కడ నిలిచిందంట? అరారాతు కొండల పైన నిలిచెను. ఆది కాండంలో ఉంది, రాయబడింది అన్నమాట. మనం 7వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే, చివరి 7-8 అధ్యాయాలు చూస్తున్నట్లయితే నోహు ఓడ పైకి లేచింది. పైకి లేచిన తర్వాత ఏం జరిగింది అని మనం చూస్తున్నట్లయితే అది కొండలకు పైగా నిలిచింది. ఎక్కడ నిలిచింది? కొండలకు పైగా, కొండల పైన నిలిచెను. 8వ అధ్యాయము, ఆది కాండం 8వ అధ్యాయము 4వ వచనం. 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చెను. చాలు. అది ఎక్కడ నిలిచిందంట? నీళ్ళ మీద నుంచి పైకి లేచింది. పైకి లేచిన ఓడ ప్రయాణం చేసింది. ప్రయాణం చేసి అది ఒక చోట నిలిచింది. అరారాతు కొండల పైన నిలిచింది. ఇక్కడ కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊపి నుండి ఆయనను పైకెత్తాను. మనల్ని దేవుడు పైకెత్తాడు. చక్కగా కూర్చోండి. మనల్ని ఆయన ఏం చేశాడు? పైకెత్తాడు. జిగటగల దొంగ ఊపిలో ఉన్నాం. సాతాను చెరలో ఉన్నాం. పాపపు ఊపిలో ఉన్నాం. రకరకాల చెడు వ్యసనాలకు లోనై బంధించబడిన మనలను, నాశనకరమైన గుంటలో ఉన్న మనలను దేవుడు విడిపించాడు. విడిపించి మనను క్రీస్తునే బండపై స్థిరపరిచాడు. క్రీస్తునే బండపైన మనల్ని నిలిపాడు. ఆయన కదలని స్థిరమైన నిత్యము నిలుచు సియోను కొండపై మన బ్రతుకులనే శాశ్వత కాలం ఉన్నట్లుగా దీవించి నిలిపాడు. ఇద్దరు అన్నదమ్ములు ఇల్లు కట్టుకున్నారంట. మనందరికీ తెలిసిన విషయమే. జస్ట్ టూకీగా గుర్తు చేస్తున్నాడు. ఒకడేమో ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడు, మరొకడేమో బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. అయితే వరదలు వచ్చాయి, తుఫానులు వచ్చాయి, సుడిగాలి విసిరింది, ఆ ఇళ్ళ మీద కొట్టింది. అయితే వరదలకు ఇసుక మీద కట్టబడినటువంటి ఆ యొక్క ఇల్లు ఏమని తెలిసిన కుప్పకూలిపోయింది. వరద ఇసుకను త్రవ్వుకుంటూ కరిగించుకుంటూ వెళ్ళిపోయింది.
ఆ వరద ప్రవాహానికి, ఆ సుడిగాలి ప్రవాహానికి, ఆ గాలుల ప్రవాహానికి ఆ ఇల్లు కుప్పకూలిపోయింది. కానీ రెండవ ఇల్లు ఎక్కడ కట్టబడింది? బండ పైన కట్టబడింది. బండ మీద కట్టబడిన ఆ ఇల్లు స్థిరంగా ఉంది, స్టాండర్డ్గా ఉంది. వరదలు వచ్చాయి, పెను తుఫాన్లు విచ్చాయి, సుడిగాలులు విసిరాయి, గాలివానలు కొట్టాయి, కానీ ఆ ఇల్లు కొంచెమైనా తొణకలేదు, బెణకలేదు. కారణం ఏంటంటే స్థిరమైన బండ పైన ఆ ఇల్లు కట్టబడింది. నీ జీవితాన్ని, నా జీవితాన్ని పునాదులు లేని లోకం మీద కాదు మనం కట్టుకోవాల్సింది. పునాదులు లేని ఈ లోక భవిష్యత్తు మీద, భవిష్యత్తే ఎరుగని అంధకారంలోనికి వెళ్ళబోతున్న ఈ లోకం మీద కాదు మన పునాదులు కట్టుకోవాల్సింది. క్రీస్తు అనే బండ పైన నిత్య రాజ్యం కొరకు మన జీవితాన్ని కట్టుకోవాలి. క్రీస్తు అనే బండ పైన మన పునాదులు వేసుకోవాలి. వాక్యమనే బండ పైన, వాక్యమనే క్రీస్తు పైన మన అడుగులను మనం స్థిరపరచుకోవాలి. మనం సిద్ధపరచుకోవాలి. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎక్కడ నిలిచిందంట? అరారాతు కొండలపైన నిలిచింది. కనుక మనము పైకెత్తబడేవారుగా ఉండాలి. పైకి నిలిచే, పైన నిలిచేవారుగా ఉండాలి. దేవుని వాక్యం అంటుంది, లెమ్ము, యెహోవా వెలుగు నీ మీద ప్రకాశిస్తా ఉంది, నువ్వు మృతులలో నుండి లెమ్ము. దేవుని వాక్యం నిన్ను లేవమని చెప్పినప్పుడు నువ్వు లేచి పైకెత్తబడే అనుభవంలోనికి నువ్వు రావాలి. ఇంకా కింద వాటినే చూడండి. పక్షిరాజు పైన తిరుగుతూ ఉంది, కోడి పిల్లలు కింద పెంట దెబ్బల మీద తిరుగుతూ ఉంటాయి. పెంట దెబ్బలన్నీ కోళ్ళి కదా, పేడ దెబ్బలన్నీ కోళ్ళి. అవి ఎక్కడ చూస్తే అక్కడ తిరుగుతూనే ఉంటాయి, ఏరుకుంటూనే ఉంటాయి, గీకుతూనే ఉంటాయి, తింటానే ఉంటాయి. భూ సంబంధమైనటువంటి పక్షి, ఆకాశ సంబంధమైన పక్షి ఎంత వ్యత్యాసమో. పర సంబంధమైన వ్యక్తికి, భూ సంబంధమైన వ్యక్తికి కూడా అంతే వ్యత్యాసం ఉంటుంది. భూ సంబంధమైన వ్యక్తి ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏం కట్టుకుందామా, ఏం సంపాదించుకుందామా, ఏం సుఖాన్ని అనుభవిద్దామా, సుఖభోగముల యందు ఆసక్తి కలిగి ఉంటారు భూ సంబంధమైన వ్యక్తులు. ఆత్మ సంబంధమైన వ్యక్తులు, నేను ఇంకా ప్రార్థించలేకపోతున్నానే, నేను ఇంకా స్తుతించలేకపోతున్నానే, నేను ఇంకా దేవునికి దగ్గరగా వెళ్ళలేకపోతున్నానే, నేను ఇంకా దేవుని ఆరాధించలేకపోతున్నానే, నేను ఇంకా దేవుని వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నానే, ఆత్మ సంబంధమైన విషయముల మీద వారు మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవం. నువ్వు శరీర సంబంధమైన మనస్సును కోరుకుంటే నీవు, నీ ఆత్మ మరణించి నిత్య నరకాగ్నికి వెళుతుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు. కానీ నిత్య రాజ్యానికి నీవు సిద్ధపరచబడుతూ నీ ఆత్మను కూడా నిత్య రాజ్యాన్ని సిద్ధపరచుకోవాలి ప్రభు తెలియజేస్తున్నాడు. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనం, అరారాతు కొండల మీద నిలిచాను. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం అంటున్నాడు, నా పాదములు బండపై నిలిచాను. నోవహు ఓడ కొండలపైన నిలిచినట్లుగా నీ పాదములు క్రీస్తు అనే బండ పైన నిలవాలి. నా అడుగులు జారసిద్ధమాయను, క్రీస్తు అనే బండ పైన నన్ను ఆయన నిలిపెను. కనుక మనము కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే నిలబడాలి. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారంట. వారు ఎవరి భయము బెదురు లేకుండా దేవుని కొరకు స్థిరంగా నిలిచి ఉంటారు. నీ భక్తి జీవితం కదిలిపోయే జీవితంగా ఉందా, కదలని జీవితంగా ఉందా? నీ హృదయాంతరంగం కదులుచున్న భక్తి నువ్వు చేస్తున్నావా? కదలక నిత్యము నిలిచే శ్రేష్టమైన భక్తి నువ్వు చేస్తున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. చివరిగా మరొక వాక్యాన్ని మనం చదువుకుని ముగించుకుందాం. 7వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 18వ వచనం. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి, జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. ఓడ నీళ్ల మీద నడిచెను. 3 అనుభవాలు చెప్పాను. మొదటిదేంటి? లేచెను, నిలిచెను,
నడిచెను. నీళ్ల మీద నుండి లేచింది, నీళ్ల మీద నడిచింది, పైన నిలిచింది. కనుక మన జీవితాలు కూడా నోవాహు ఓడ అనగా అది సంఘమునకు సాదృశ్యం. జలప్రళయము అనగా శోధనలు, శ్రమలు, ఉపద్రవములు, ఘోరమైనటువంటి అవమానములు, వాటన్నిటిలో నువ్వు నిలవాలి. ప్రభు కోసం నడవాలి, ప్రభు కోసం లేవాలి నువ్వు పైకి. అదే జయ జీవితం కలిగిన నోహు ఓడ, జీవము కలిగిన సంఘం. ఓడ లేచిందట. ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఓడ నీళ్ల మీద నడిచెను. నీళ్ల మీద నడిచెను. నడుచుచు నువ్వు ప్రభు కొరకు బ్రతకాలి. చూడండి, పేతురు యోహానులు దేవాలయమునకు ప్రార్థన చేసుకోవడానికి వెళుతున్నారు. అది మిట్ట మధ్యాహ్నం 3 గంటల సమయంలో. అది వారికి ప్రార్థనా సమయం. ఆ ప్రార్థన సమయానికి ప్రార్థనకు వెళుతుంటే ఆ శృంగార దేవాలయం బయట ఒకడు భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. పేతురు వారి యోహాను చూసినప్పుడు వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని వాడు ఆశించి వారి వైపు తేరి చూస్తూ ఉన్నాడు. తేరి చూస్తున్నప్పుడు వారు ఏం చెప్పారంటే, పేతురు యోహాను వారిద్దరు కూడా మా వైపు నువ్వు తేరి చూడు అని చెప్పి తేరి చూస్తూ ఉండగా 3వ అధ్యాయము 5వ వచనం, పేతురును యోహానును వారిని చూచి వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొద్ద లక్ష్యముచ్చెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి లేచి నడువమని చెప్పెను. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాడు పాదములను శీలమండలమును బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయమునకు వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచిరి. సరే, 3 అనుభవాలు. వాడు బాగుపడ్డాడు, వాడు లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు. వాడు లేచి నిలిచి నడుచుచు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఇంటికి వెళ్ళిపోలా. అమ్మయ్య బాగుపడ్డాను, నాకంటే చాలు, ఎన్ని సంవత్సరాలు బాగుపడ్డాను, ముందు మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను, మా బంధువుల దగ్గరికి వెళ్ళిపోతాను చెప్పి ఒక రౌండ్ వేసి వచ్చేలా వాడు లేచి నిలిచి నడుచుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడట. దేవునికి స్తోత్రం. మరొక మాట ఏం రాయబడిందంటే, వాడు స్తుతించుచు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని గణపరుస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. ఈరోజు అనేక మంది దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతించండి, మహిమపరచండి, నోరు తెరవండి, ఆరాధించండి అంటే బెల్లం కొట్టిన రాయిలా కూర్చొని ఉంటారు, బొమ్మలాగా, 4 రోడ్లో నిలబడ్డ ఆ బొమ్మలాగా. అర్థమైందా? ఇక ఆ బొమ్మ మీద కాకి వాళ్ళనా అది ఏరిగినా దానికి చలనం ఉండదు. మన వాళ్ళు కూడా అలాగే నిలబడిపోతా ఉన్నారు. అర్థమైందండి? వాడు చూడండి, వాడు బాగుపడ్డాడు, వాడు స్వస్థపడ్డాడు, వాడు జీవితంలో ఎన్నడూ లేని స్వస్థత పొందుకున్నాడు. వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళలేదు, కానీ దేవాలయంలోనికి వెళ్ళి స్తుతించుచు ఆరాధించుచు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. రోజున నీవు కూడా బాగుపడి దేవుని స్తుతించగలుగుతున్నావా? ఆరాధించగలుగుతున్నావా? కీర్తించగలుగుతున్నావా? గణపరచగలుగుతున్నావా? వారు నడుచుచు దేవునిని స్తుతించండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం
మీరు నన్ను పోలి నడుచుకున్నారు. నేను క్రీస్తుతో కూడా నడుస్తున్నాను. పౌలు గారు సాక్ష్యం అదే. నేను క్రీస్తుతో కూడా నడుస్తున్నాను, మీరు నాతో కూడా నడవండి. మనము క్రీస్తు కొరకు నడిచేవారిగా ఉండాలి. క్రీస్తు కోసం నడిచేవారిగా ఉండాలి. ఏంటది? రన్ ఫర్ జీసస్. క్రీస్తు కోసం నడవడం అంటే రన్ ఫర్ జీసస్ కాదు. క్రీస్తు కోసం నడవడం అంటే రన్ ఫర్ జీసస్ కాదు. అది ఒక పూట ఒక గంట ఏదో జనాలకి తెలియడం కోసం నడిచేది, అది కాదు. క్రీస్తు కోసం నడవడం అంటే నీ అంతరంగములో, నీ మనస్సుతో నువ్వు క్రీస్తుతో కూడా నడవాలి. నువ్వు నడవలసిన త్రోవ ఆయన నీకు బోధిస్తాడు. నువ్వు ఆయన త్రోవలో చక్కగా నడుచుకోవాలి. ఆయన త్రోవలో నువ్వు జీవించాలి. అందరు మోకరించుని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రభు సన్నిధిలో, ప్రభువా నేను నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నాను, నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభువా. అందరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. నోవహు తన ఇంటి వారి కొరకు ఒక రక్షణ ఓడను సిద్ధం చేశాడు. నీవు నీ ఇంటి వారి కొరకు ఏం సిద్ధం చేస్తున్నావు? గెహజీ తన ఇంటి వారి కొరకు కుష్టును సంపాదించాడు. ఆకాను అగ్నికి ఆహుతి అయ్యాడు. కోరాహు కుమారులందరూ కూడా వేరొక అగ్నిని తీసుకుని వచ్చారు, నాశనమయ్యారు. భూమి నోరు తెరచి వారిని మృంగివేసింది. వారు తన ఇంటి వారి కొరకు ఏం సిద్ధపరిచారో నీకు తెలియచేయబడింది. నీవు నీ ఇంటి వారి కొరకు ఏం సిద్ధపరుస్తున్నావు? ప్రార్థన చేసుకున్నావు.